క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాస్కా కాలంలో 4వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 14వ వచనం, 43వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం ఆలకించాం. పౌలు ఒక యూదుడు. తాను జన్మతః రోమియ పౌరసత్వాన్ని కలిగినవాడు. తార్సీసుకు చెందినటువంటి పౌలు యెరూషలేములోనికి వెళ్ళి యోధ మత వేదాన్ని గమాలియేలు అనేటటువంటి ఒక బోధకుని దగ్గర అభ్యసించాడు. అయితే ఆ రోజుల్లో క్రీస్తు పునరుత్థానం తరువాత యేసుక్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవుల విషయంలో చాలా అసహనానికి గురి అయ్యాడు. మానవుణ్ణి దేవుడు అనడం, యావేను మినహాయించి ఇంకొక దేవుడు లేడనే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బ కొట్టే రీతిలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాసాన్ని పౌలు చాలా గట్టిగానే అణగద్రొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. యెరూషలేం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులను హింసించడం వంటి కార్యక్రమాలను చాలా ఉత్సాహంగా చేశాడు. ఆ విధంగా క్రైస్తవ మతాన్ని అంతమొందించడానికి గట్టి కృషిని చేశాడు పౌలు. అయితే ఒక సందర్భంలో దమస్కు పట్టణానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను పట్టుకొని హింసించాలనేదే పౌలు యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రయాణంలో ఉత్థాన క్రీస్తుని యొక్క దర్శనం పౌలుకు కలిగింది. ఈ దర్శనం ద్వారా యేసుక్రీస్తువే తాము ఎంతగానో ఎదురుచూచిన మెస్సయ్య, దేవుని చేత పంపబడిన రక్షకుడు, అతడే నిజ దైవం, ఆ దైవం ఎవరో కాదు క్రీస్తువేనని, అతడే మానవుడిగా మానవాళి రక్షణ కోసం మన మధ్య జన్మించాడన్న విషయాన్ని పౌలు అర్థం చేసుకున్నాడు. తాను తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని ప్రబోధించడమే ధ్యేయంగా జీవితమంతా గడిపాడు. యేసుక్రీస్తుకి పరిపూర్ణమైన శిష్యుడిగా, అపోస్తులుడిగా మారి క్రీస్తుని యొక్క రక్షణ సందేశాన్ని ముందుగా యూదులకు ప్రబోధించడానికి నిర్ణయించుకున్నాడు. అయితే యోధ సహోదరి సహోదరులు పౌలు యొక్క ఈ క్రీస్తును గూర్చిన రక్షణ సందేశాన్ని స్వీకరించలేదు. ఎప్పుడైతే వాళ్ళు తిరస్కరించారో ఇక పౌలు అన్యులకు క్రీస్తుని సువార్తను బోధించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా పౌలు అన్యులకు సువార్తను బోధించి అన్యుల అపోస్తలుడిగా పేరు గణించాడు. ఈనాడు మనం చూచినటువంటి మొదటి పట్టణం అంతియోకియా అనేటటువంటి ప్రాంతానికి పౌలు తన శిష్యుడైనటువంటి బర్నబాసుతో వెళ్ళి అంతియోకియాలో ఏషియా మైనర్కు చెందిన పిసిదియా ప్రాంతానికి చెందినటువంటి అంతియోక్ అనేటటువంటి ప్రాంతంలో పౌలు బర్నబాసుతో కలిసి క్రీస్తును గూర్చిన రక్షణ సందేశాన్ని ప్రబోధించినట్లుగా మనకి చారిత్రక అంశాలు ఉన్నాయి. అయితే ఈనాడు యూదుల ప్రార్థనా మందిరంలో పౌలు బర్నబాసులు క్రీస్తును గూర్చిన రక్షణ సందేశాన్ని ప్రబోధించినప్పుడు అక్కడ చాలామంది క్రీస్తును గూర్చిన ఈ రక్షణ సందేశాన్ని ఆలకించడానికి శ్రద్ధ చూపించిన యోధ మత నాయకులు పౌలు బర్నబాసులను వ్యతిరేకించారు. ఎందుకనంటే పౌలు బర్నబాసుల యొక్క ఈ సువార్త అక్కడ ఉన్నటువంటి యోధ మత పెద్దలకు కంటగింపుగా మారింది. వాళ్ళు క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సందేశాన్ని ప్రబోధిస్తుండగా, ఇదిగో ఈ యోధ మత పెద్దలే యెరూషలేములో క్రీస్తును తిరస్కరించి శిలువ మరణానికి గురి చేశారని, కానీ దేవుడు తన సేవకుడైనటువంటి క్రీస్తును మరణం నుంచి లేపాడని, ఇక క్రీస్తు యందు విశ్వాసం కలవారు మాత్రమే నీతిమంతులుగా అతని చేత మార్చబడి ఆ రక్షణను అనుభవించగలుగుతారని, ఇది దైవ ప్రణాళిక అని, ఈ దైవ ప్రణాళికలో యూదులు ఉత్సాహంగా ముందుకు వచ్చి దైవ చిత్తానుసారం దైవ ప్రణాళికకు తల ఒగ్గి దేవుడు కోరినట్లుగా క్రీస్తుని రక్షకునిగా విశ్వసించి క్రీస్తుని రక్షణ సందేశానుసారం జీవించడానికి ముందుకు రాకపోవడం వల్ల ఇక దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యూదులు క్రీస్తుని తిరస్కరించడం ద్వారా ఈ రక్షణ సందేశం క్రీస్తుని గూర్చిన సువార్త అన్యులకు ప్రబోధించబడిందన్న విషయాన్ని ఈనాడు పౌలు గారు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆ అంతియోకియా ప్రాంతంలోని యోధ ప్రార్థనా మందిరాలలో ప్రబోధించడం
యోధ మత పెద్దలకు ఎక్కడ లేని కోపాన్ని తెచ్చింది. అయితే ఈ సందేశాన్ని ఆలకించినటువంటి క్రీస్తుని విశ్వసించిన కొందరు యూదులు కానివ్వండి, లేదా అన్యులు కానివ్వండి, పౌలు బర్నబాసులను మరలా వచ్చే వారం విశ్రాంతి దినం రోజున వచ్చి క్రీస్తుని గూర్చిన రక్షణ సందేశాన్ని ప్రబోధించవలసిందిగా వారిని కోరుకున్నారు. ఆ రీతిగానే పౌలు బర్నబాసులు మరలా అంతియోకియాకు వెళ్ళి విశ్రాంతి దినం రోజున సినగోగుల్లో అనగా యూదుల ప్రార్థనా మందిరాలలో క్రీస్తును గూర్చినటువంటి సందేశాన్ని ప్రబోధించసాగారు. అయితే ఈ సందేశాన్ని ఆలకించినటువంటి అన్యులు తమకు కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో స్థానం ఉన్నందుకు చాలా సంతోషించారు. కానీ యోధ మత పెద్దలు ఏ విధంగానైనా వీరిని అంతియోకియా నుండి పారిపోయేలా చేయడం కోసం, పౌలు బర్నబాసుల యొక్క నోరులు మూయించడం కోసం అక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధ స్త్రీలను కొంతమందిని ఎగద్రోసి వాళ్ళని పౌలు బర్నబాసుల మీదకు పంపించారు. ఆ విధంగా అంతియోకియాను వదిలి పౌలు బర్నబాసులు వెళ్ళిపోవాలనేది ఈ యొక్క యోధ మత పెద్దల యొక్క పన్నాగం. అయితే క్రీస్తు కోసం వాళ్ళు శ్రమలు అనుభవించినందుకు పౌలు బర్నబాసులు ఎంతో సంతోషించినట్లుగా అప్పటికే చాలామంది వీరి యొక్క సువార్త ప్రచారం ద్వారా క్రీస్తుని, ఆ రక్షకుణ్ణి, మెస్సయ్యను విశ్వసించడం వల్ల అంతియోకియాలో క్రైస్తవ సంఘం రూపొందడం వల్ల పౌలు బర్నబాసులు సంతోషించి అక్కడ నుంచి క్రీస్తు కోసం శ్రమలు అనుభవించినందుకు, అంతేకాదు అంతియోకియాలో క్రైస్తవ సంఘం స్థాపించినందుకు ఆనందిస్తూ పౌలు బర్నబాసులు అంతియోకియా నుండి వెళ్ళిపోయినట్లుగా మనము మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనము యోహాను శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు ప్రబోధించినటువంటి పెద్ద ప్రసంగంలో నుండి మనము 3-4 వాక్యాలను మాత్రం స్వీకరించి ఈనాడు సువిశేషంలో ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యెరూషలేములో దేవాలయములో ఈ ప్రసంగాన్ని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, నీవు ఎంతకాలం మమ్మల్ని సందిగ్ధావస్థలో ఉంచుతావు? నీవు దేవుని నుండి వచ్చావని, దేవుని చేత పంపబడిన మెస్సయ్యవు నీవేనని రుజువు చేయడానికి మాకు కొన్ని ఆధారాలు చూపించమని ప్రభువుని అడిగారు. క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో మక్కబీయులు యూదుల ప్రార్థనా మందిరాన్ని శిథిలావస్థ నుండి మరలా పునర్నిర్మించి దానిని దేవునికి అంకితం చేసినటువంటి ఆ పునర్నిర్మాణ సంవత్సరిక స్మరణ పండుగ రోజున ఈ యూదులు యేసుక్రీస్తును దేవాలయములో మాకు గుర్తును చూపించమని అడిగారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తనను తాను దేవుని నుండి వచ్చానని, తాను చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాల ద్వారానైనా మీరు నేను దేవుని నుండి వచ్చిన వాడనని, దేవుని చేత పంపబడిన మెస్సయ్యను నేనేనని మీరు గుర్తించవలసిందిగా ప్రభు వారిని కోరాడు. అంతేకాదు ఆ పరలోకపు తండ్రి తనను చెయ్యనిస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాలను చూచి అయినా తాను దేవుని నుండి వచ్చానన్న విషయాన్ని గ్రహించవలసిందిగా ఆ యోధ మత పెద్దలతో ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తనను తాను మంచి కాపరిగా అభివర్ణించుకున్నాడు. నేను మంచి కాపరిని, నా మంద నన్ను విశ్వసించువారు నా స్వరమును ఆలకిస్తారు, నన్ను అనుసరిస్తారు అంటూ ప్రభు తనను తాను మంచి కాపరిగా అభివర్ణించుకోవడాన్ని మనం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ఈ మంచి కాపరి ఆదివారంగా పిలువబడిన ఈ పాస్కా పండుగ యొక్క 4వ ఆదివారంలో మనమందరము నిజమైన మంచి కాపరి, మంద కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఉత్తమమైన కాపరి యేసుక్రీస్తువేనన్న సత్యాన్ని మనం గ్రహించాలని తల్లి శ్రీసభ మనకి ఈ పఠనాన్ని అందిస్తూ ఉంది. అయితే యూదులు తమ నాయకులను, రాజులను మంచి కాపరులుగా అభివర్ణించుకుంటూ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు వారు తమ రాజులను, నాయకులను
కాపరులుగా అభివర్ణిస్తూ చెప్పేవాళ్ళు. అంతేకాదు వారు వారి దేవుణ్ణి కూడా కాపరిగానే అభివర్ణిస్తూ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం, 28వ కీర్తన 9వ వచనంలో కూడా మనము దేవుణ్ణి కాపరిగా అభివర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యూదులు తమ నాయకులను, రాజులను కాపరులుగా అభివర్ణించేవాళ్ళు. అంతేకాదు దేవుణ్ణి కూడా తమ కాపరిగా వాళ్ళు అభివర్ణించేవాళ్ళు. దేవుడు వారి కాపరి, వారేమో ఆ కాపరి యొక్క మందలుగా వాళ్ళు భావించుకుంటూ ఉండేవాళ్ళు. దేవుడే నిజమైనటువంటి కాపరి. ఆ దేవుని స్థానంలో ఆ దేవుని బిడ్డలను, ఆ దేవుని మందను నడిపించే బాధ్యతను దేవుడు రాజులకు కానీ నాయకులకు కానీ ఇస్తూ ఉంటాడు. వాళ్ళు దేవుని స్థానంలో ఉంటూ దేవుని మందను సురక్షితంగా కాపాడాలి అనేది, ఆ మందను సురక్షితమైన తావుల్లో నడిపించాలనేది దైవ సంకల్పం. ఆ రీతిగా ఆ మంద దేవునితో ముడిపడుతూ తమ ఉత్తమమైనటువంటి కాపరి అయిన దేవునితో సంబంధం కలిగి ఆ దేవుని ఆజ్ఞానుసారము అతని కాపుదలలో, అతని నడిపింపులో ముందుకు సాగాలి అనేది పవిత్ర గ్రంథం వెల్లడి చేస్తూ ఉంది. అయితే క్రీస్తు తనను తాను మంచి కాపరిగా అభివర్ణించుకున్నాడు. తన మంద తన స్వరాన్ని ఆలకిస్తుందని, ఆ మంద తనను విడిచిపెట్టి వెళ్ళదని, ఎల్లప్పుడూ కూడా ఆయన స్వరాన్ని అనుసరించి ఆ మంద నడుస్తుందని, అనగా ఆయన వాక్యానుగుణంగా ఆయన సందేశానుసారము మంద ఆయన అడుగుజాడల్లో జీవిస్తుందని ప్రభు వర్ణించాడు. అంతేకాదు ప్రభు ఈ లోక నాయకులలాగా, రాజులలాగా ఈ లోకానికి సంబంధించినటువంటి మేలులు మాత్రమే చేయడం కాదు, శారీరకమైన మేలులే కాదు, ఆయన ఆత్మీయమైన మేలులు కూడా చేస్తాడని, అంతేకాదు ఈ లోకానికి మాత్రమే ఉపయోగపడే నాయకత్వాన్ని కాదు క్రీస్తు వహించేది, రానున్న కాలంలో ఆ నిత్య జీవానికి చెందిన తావునకు, అనగా ఆ నిత్య జీవానికి నడిపించేవాడు ఆ మంచి కాపరి యేసుక్రీస్తువేనని తనను తాను అభివర్ణించుకోవడాన్ని మనం ఈనాడు ఈ సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. ఆ మంద తమ కాపరి అయిన క్రీస్తుని ఎన్నడూ విడిచిపెట్టదని, అనగా క్రీస్తుని విశ్వసించే విశ్వాసులు పరిస్థితులు ఎలా ఉన్నా తమ కాపరిని విడిచిపెట్టి వెళ్ళరని ప్రభు వర్ణించాడు. అంతే రీతిలో ప్రభు తనను తాను పరలోకపు తండ్రి యొక్క తనయుడిగా అభివర్ణించుకున్నాడు. పరలోకపు తండ్రి తనకు తండ్రి అని, తాను ఆ తండ్రి యొక్క కుమారుడనని, ఆ తండ్రి చేత పంపబడిన కాపరినని, ఆ తండ్రి చేత పంపబడిన మెస్సయ్యను రక్షకుడను నేనేనని ప్రభు అభివర్ణించుకున్నాడు. అంతేకాదు ఆ పరలోక తండ్రితో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, వారి యొక్క బంధము విడదీయలేనిదని, అవిభక్త సంబంధం పరలోక తండ్రితో తాను కలిగి ఉన్నానన్న విషయాన్ని ప్రభు వర్ణించాడు. దీని భావం క్రీస్తు పరలోక తండ్రితో ఐక్యమై ఉన్నాడని, ఆయన సహాయముతోనే, అతని తోడ్పాటుతోనే ఆయన ఈ అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాడని, కాబట్టి ఈ అద్భుత కార్యాలు క్రీస్తు చేయడానికి దోహదపడేది ఆ పరలోకపు తండ్రియేనని క్రీస్తు స్పష్టంగా ఈనాడు ఇక్కడ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తుకు ఈ శక్తి ఆ పరలోకపు తండ్రి నుంచే వచ్చిందని మాత్రమే ఇక్కడ పరలోకపు తండ్రితో నేను ఐక్యమై ఉన్నానన్న భావం వెల్లడి చేయడం లేదు. అంతకంటే ఎక్కువగా ఆ పరలోకపు తండ్రి క్రీస్తు ఇద్దరు ఒక్కరై ఉన్నారని, విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారని, క్రీస్తు తండ్రిని ఎరుగునని, తండ్రి క్రీస్తుని ఎరుగునని, కాబట్టి వీరిద్దరిని వేరుగా చూడడం అసాధ్యమని, వీళ్ళిద్దరూ కూడా విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారని ఈనాడు క్రీస్తు ప్రభు స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ విషయం యోధ మత నాయకులకు, యూదులకు చాలా స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే వారు నిన్ను నీవు దేవునితో సమానునిగా అభివర్ణించుకుంటున్నావు, దేవునితో ఐక్యమై ఉన్నానని, నేనే దేవుడనని చెప్పుకుంటూ ఉన్నావు, మానవ మాతృడవైన నీవు ఏ విధంగా నిన్ను నువ్వు దేవునిగా అభివర్ణించుకుంటావని చెప్పి వాళ్ళు ఆయనను తృణీకరిస్తూ ఆయన్ను కొట్టడానికి చేతిలోనికి రాళ్ళు తీసుకొని ఆయన్ను చంపడానికి కూడా ప్రయత్నించినట్లుగా మనం చూసినప్పుడు అక్కడున్న యోధులకు, యోధ నాయకులకు
యేసుక్రీస్తు పరలోక తండ్రితో ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఐక్యమై ఉన్నాడన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైనట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తాం. పరలోకపు తండ్రితో ఈ విధంగా విడదీయలేని బంధం కలిగిన క్రీస్తు, అతడు నిజంగా దైవ కుమారుడు, మెస్సయ్య, రక్షకుడు, అతడే దైవం అన్న విషయాన్ని ఈనాడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు మంచి కాపరి అని, తన మందను రక్షించడానికి, మంద కోసం ప్రాణత్యాగమైనా చేయడానికి ఎల్లలో లేని ప్రేమ, కనికరము ప్రదర్శిస్తూ మన మధ్యకు వచ్చిన ఉత్తమమైనటువంటి కాపరి అని, దైవ కుమారుడని, నిజ దైవమని ఈనాడు మనకి ఈ సువిశేషం వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన కాపరి దేవుడే. ఆ దేవుడే మానవుడిగా మానవాళి రక్షణార్థం ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆ ఉత్తమమైన కాపరి ఎవరో కాదు, క్రీస్తే. క్రీస్తు మనల్ని నిత్యము కాచి కాపాడుతూ ఉన్నాడు. మన శత్రువు అయినటువంటి తోడేలు నుండి, సాతాను నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. పాప మరణాల నుంచి మనల్ని విడుదల చేయడానికి, శిలువ మీద ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని ఉత్తమమైనటువంటి కాపరి క్రీస్తు. మనం ఈనాడు మన నాయకులను, మన యొక్క అధికారులను మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ క్రీస్తు స్థానంలో ఉండి ఆ క్రీస్తుని అనుచరులు, శిష్యులు, ఆయనను విశ్వసించిన విశ్వాసులను అందరినీ క్రీస్తు దగ్గరికి నడిపే నాయకులు, అధికారులు వీళ్ళు క్రీస్తు స్థానంలో ఉన్నారు. క్రీస్తుని ప్రేమను ప్రదర్శించవలసిన వాళ్ళై ఉన్నారు. ఆ క్రీస్తుని ప్రేమను గ్రహించుకున్న మంద, క్రీస్తుని మందను నడిపిస్తున్న నాయకులు అందరూ ఆ క్రీస్తు వద్దకు చేరుకొని ఆ ఉత్తమమైన కాపరి దగ్గర నుంచి మనకు అందే రక్షణానుగ్రహాలను నిండుగా పొందుకోవలసిన వారిమై ఉన్నామన్న సత్యాన్ని ఈనాడు ఈ సువిశేషం మనకు వెల్లడి చేస్తూ ఉంది. అపోస్తులైనటువంటి పౌలు, బర్నబాసులు ఈ సత్యాన్ని యూదులకు తెలియచేశారు. అసంఖ్యాకులైన యూదులు, అన్యులు అందరూ ఈ సత్యాన్ని ఆలకించి చాలామంది అంతియోకియాల్లో క్రీస్తుని విశ్వసించి క్రీస్తు సంఘంగా ఏర్పడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన వంతు వచ్చింది. మనం కూడా మన నాయకుడైనటువంటి, మన కాపరి అయినటువంటి క్రీస్తుని విశ్వసించి ఆయన కాపుదలలో మనం విశ్వాసంతో ఆయన అడుగుజాడల్లో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునేటటువంటి ఆ బాధ్యత మనకిప్పుడు ఇవ్వబడింది. ఆ క్రీస్తుని అనుసరిద్దాం, ఆయన వాక్యానుగుణంగా ఆయన స్వరాన్ని ఆలకించి జీవిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి ధన్యతను ఆ మంచి కాపరి మనకు అనుగ్రహించాలని ఈ సందర్భంలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఆ ఉత్తమమైన కాపరి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి తన కాపుదలలో సదా కాచి కాపాడునుగాక. ఆమెన్.